సర్వోన్నతుడా, సర్వాధికారి, మహోపకారి, మహోన్నతుడా, జీవాధిపతి నీకే స్తోత్ర నాయన, స్తోత్ర నాయన. అయ్యా, ఈ 2025వ సంవత్సరంలో నాయన గడిచినటువంటి నా ప్రభా నాయన 9 మాసాలు కాచినావు, కాపాడినావు స్వామి. ఈ 10వ మాసంలో నాయన ఈ యొక్క నా తండ్రి 31వ తారీఖులోనికి నాయన మమ్మల్ని చేర్చిన ప్రభా. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు నాయన మమ్మల్ని సిద్ధపరిచి నాయన, మమ్మల్ని ఆయుత్తపరిచి మాకు ఇచ్చినందుకు నాయన నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయ్యా, ఈ రాత్రి కాలం అంతా కూడా నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభా ఈ ప్రార్థన అంతటిని కూడా నీ కృపలో నాయన జరిగించి మీ నామాన్ని మహింపరచుకొని కనపరుచుకోమన్నా తండ్రి. స్తుతుల ద్వారా మహింపడ్డాం నాయన, పాటల ద్వారా మహింపడి నా ప్రభా ఈ ప్రార్థన అంతటిని కూడా నీ చిత్తములో జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా వేదనలో నా శోధనలో లోకుల సాయము వ్యర్థమని తలచి, నా వేదనలో నా శోధనలో లోకుల సాయము వ్యర్థమని తలచి, నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా. నీ ఆత్మతో నింపుమయా, నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా. నీ ఆత్మతో నింపుమయా, స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా. నీవేనా నా దైవము, యుగ యుగాలు నే పాడేదా. నీవేనా నా దైవము, యుగ యుగాలు నే పాడేదం. స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా. నీ సేవలోనే తరించాలని, నీ దరికి ఆత్మలను నడిపించాలని, నీ సేవలోనే తరించాలని, నీ దరికి ఆత్మలను నడిపించాలని, నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా. నీ శక్తితో నింపుమయా, నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా. నీ శక్తితో నింపుమయా, స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా. నా ఆశయమును నా కోరికతో నా గురి నీవని పరుగెడుతుంటిని, నా ఆశయమును నా కోరికతో నా గురి నీవని పరుగెడుచుంటిని.
కోసమే, నీ కోసమే, నీ కృప కోసమే, నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా, నీ మహిమతో నింపుమయ్యా, నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా, నీ మహిమతో నింపుమయ్యా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా, నీవేనా నా దైవము, యుగ యుగాలు నే పాడెదన్, నీవేనా నా దైవము, యుగ యుగాలు నే పాడెదన్. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. హల్లెలూయా. దేవుని తోటరా ఈ లోకము, నాటిన మొక్కలేరా ఈ మనుషులు. దేవుని తోటరా ఈ లోకము, నాటిన మొక్కలేరా ఈ మనుషులు. దేవుని తోటరా, మంచి పండ్లు పండాలని, తన మనసు నిండాలని, మంచి పండ్లు పండాలని, తన మనసు నిండాలని, మహిమ కోరుకొనును ఆ దేవుడు, మట్టి పాలు చేసెనే మానవుడు. మహిమ కోరుకును ఆ దేవుడు, మట్టి పాలు చేసెనే మానవుడు. దానవుడు మానవుడు, దానవుడు. దేవుని తోటరా ఈ లోకము, నాటిన మొక్కలేరా ఈ మనుషులు. దేవుని తోటరా ఈ లోకము, నాటిన మొక్కలేరా ఈ మనుషులు. దేవుని తోటరా, మనుషులంతా మారాలని, తన మార్గానే రావాలని, మనుషులంతా మారాలని, తన మార్గానే రావాలని, ఆజ్ఞనొసగి అనుసరించగోరెను, అతిక్రమించి మానవుడే జారెను. ఆజ్ఞనొససి అనుసరించగోరెను, అతిక్రమించి మానవుడే జారెను. జారెను జారెను జారెను. దేవుని తోటరా ఈ లోకము, నాటిన మొక్కలేరా ఈ మనుషులు. దేవుని తోటరా ఈ లోకము, నాటిన మొక్కలేరా ఈ మనుషులు. అగ్ని పాలు నీ అంతం కారాదని, ఆ దేవుడు నరరూపు దాల్చెను. అగ్ని అంతం కారాదని,
ఆ దేవుడు నరరూపు దాల్చెను, విని విశ్వసించినచో జీవము వలదున కొనుకొని నా జకము. విని విశ్వసించినచో జీవము వలదున కొనుకొని నా నరకము. నిత్య నరకము, నరకము, నిత్య నరకము. దేవుని తోటరా ఈ లోకము, నాటిన మొక్కలేరా ఈ మనుషులు. దేవుని తోటరా ఈ లోకము, నాటిన మొక్కలేరా ఈ మనుషులు. దేవుని తోటరా. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన. కృపగల దేవ, ప్రేమగల తండ్రి నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి, మహోపకారి, మహోన్నతుడా, జీవాధిపతి నాయన, నీ బంగారు పాదాలకు నాయన నమస్కరిస్తున్నాం తండ్రి దేవ. అయ్యా, గడిచినటువంటి నా తండ్రి నాయన 10 మాసములు కాచి కాపాడి స్వామి, ఈ 11వ మాసంలోనికి నాయన మమ్మల్ని నాయన మీరు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా, గత కాలం అంతా కూడా నాయన కాచినావు, కాపాడినావు స్వామి. మా కష్ట నష్ట వ్యాధి బాధలందు నాయన, మా ఇరుకు ఇబ్బందులందు నా తండ్రి, మా యావత్ బాధల్లో నాయన, మా చింత యావత్తులో కూడా నాయన మాకు తోడుగా ఉండి కుడికి ఎడమకి పడనీయకుండా నాయన నీ మార్గమందు నాయన నడిపించి నాయన, నీ చక్కటి ఆలోచనిచ్చిన తండ్రి నాయన, నీ కృపను అనుగ్రహించిన ప్రభా నాయన, మరో మాసానికి నా తండ్రి మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు నా తండ్రి మాకు సహాయం చేసిన ఆయన, మీరు తోడుగా ఉండి నడిపించి మీరే నాయన మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని వెనుకబట్టి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. స్తుతిగాన సంపద నిన్ను చేరాలని, నా దీన మనసు నీవే చూడాలని, ప్రయాసతో ప్రయాణమైతిని. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. నీ తోడు నాకుండగా ఏ దిగులు నాకుండదు, నీ చెలిమి నాకుండగా కన్నీరే నాకుండదు. నీ తోడు నాకుండగా ఏ దిగులు నాకుండదు, నీ చెలిమి నాకుండగా కన్నీరే నాకుండదు. ప్రతి కీడు తప్పించి పరిశుద్ధ గ్రంథాన్ని నా కొరకు పంపావయ్యా. ఏ చోటనైనా ఏ పనులనైనా నీ పలుకే బంగారమాయనయా. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము,
నన్ను కలిసిన వరము. నోవాహును నడిపిన నావికుడు నీవేనయ్యా, సముద్రాన్ని చాలార్చిన ఆ శక్తి నీదేనయ్యా. నోవాహును నడిపిన నావికుడు నీవేనయ్యా, సముద్రాన్ని చల్లార్చిన ఆ శక్తి నీదేనయ్యా. దావీదు ప్రార్థన యోబు వేదన కనిపెట్టి చూసావయ్యా. నా దుఃఖ భారం, నా శాప భారం నీలోనే కలగాలయ్యా. నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. స్తుతిగాన సంపద నిన్ను చేరాలని నాదీన మనసు నీవే చూడాలనే ప్రయాసతో ప్రయాణమైతిని. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. నీవే నీవే నన్ను పిలిచిన స్వరము, నన్ను కలిసిన వరము. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు ఇప్పటి వరకు కూడా మనకు తోడుగా ఉండి ఆయన కృపనిచ్చి, ఆయన కాపుదల భద్రతనిచ్చి, ఆయన కాచి, ఆయన చిత్తములో, ఆయన సన్నిధిలో చేర్చి ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహింపరిచి దేవుణ్ణి ఆరాధించేటటువంటి ధన్యతను భాగ్యాన్ని దీనులము దరిద్రులమైనటువంటి మనకిచ్చినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవునికి మహిమ, దేవుని నామానికి ఘనత. మరి దేవుడు ఈ సమయమందు ఆయన మనతో మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా మనం జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అందరము కూడా దేవుని యొక్క మాటల వైపు మన యొక్క చెవిని ఇచ్చి ఆయన మాటల వైపు మన మనస్సును లగ్నం చేసుకొని దేవుని యొక్క మాటల్ని మన జీవితంలోనికి తీసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనములు బ్రతికిస్తుంది. మన బాధలో మనకు నెమ్మదినిస్తుంది. మన యొక్క మార్గానికి వెలుతురునిస్తుంది. మన త్రోవకు దీపమై ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మాటలను మనము విని వాటి ప్రకారంగా నడుచుకునే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళుతుండగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరచాలని మనం అందరం కూడా ఆయుక్తమవుదాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లని వాయెను.
ఇదిగో ఇదిగో మోషేయు మోషేయు ఏలియాయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరును వారికి కనబడలేదు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. యేసు ప్రభువుతో కూడా ఎంతమంది ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళారు? యేసు ప్రభువుతో కూడా పేతురు, యాకోబు, యోహాను. అంటే ఇక్కడ ఒక చిన్న గుంపుగా కొద్దిమంది మనుషులుగా మరి యేసు ప్రభువుతో కూడా పేతురు, యాకోబు, యోహాను గారు ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్రభైనటువంటి యేసుని ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి ఆ స్వరూప దర్శనాన్ని చూడగలిగినటువంటి ధన్యతను ఎవరు పొందుకున్నారు అని అంటే ఈ ముగ్గురు శిష్యులు. మరి ఆ మహిమలో మరి ఆయన యొక్క ముఖరూపము మారిందంట. ఆ ముఖము ఎలా మారింది అని అంటే సూర్యుని వలె ప్రకాశవంతంగా మారిందంట. అదేవిధంగా ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఎందుకంటే దేవుని యొక్క మాట చెప్తుంది, ఆయన వెలుగునే వస్త్రంగా ధరించుకున్నవాడంట. వెలుగునే వస్త్రంగా ధరించుకున్నటువంటి దేవుడు. అదేవిధంగా ఆయన ముఖ రూపము మారింది. ఆయన ముఖము ఆ యొక్క సూర్యుని వలె ప్రకాశవంతంగా ఆ వెలుగుతుందన్నమాట. అది రూపాంతర కొండ మీద ఆయన రూపాంతర అనుభవాన్ని ఎవరు దగ్గరగా చూశారు అని అంటే ఆ ముగ్గురు శిష్యులు. అంటే చిన్న గుంపుగా మనము ప్రార్థన చేసినప్పుడు అలాంటి రూపాంతర అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ మనము కొన్ని విషయాలను చూద్దాము. అక్కడికి ఎవరు వచ్చారంట? మోషే, ఏలియా. ఎవరితో మాట్లాడుతున్నారు? అయినటువంటి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఆ దర్శనాన్ని, ఆ మహిమ దర్శనాన్ని ఎవరు చూడగలిగినారనంటే ఆ ముగ్గురు శిష్యులు చూడగలిగినారు. అక్కడ వెంటనే పేతురు గారు అంటున్నారు, ప్రభువా నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు నేను పర్ణశాలలు కడతాను అని అంటున్నాడు. అంటే పేతురు గారికి ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. మరి అక్కడ చూసినప్పుడు ఆ మహిమ దర్శనాన్ని, ఏలియాని, మోషేని చూసినప్పుడు మరి ప్రభువైనటువంటి యేసయ్య రూపాంతరము చెంది ఆయన ముఖరూపం మారినప్పుడు, ఆయన వస్త్రములు వెలుగు వలె తెలుపైనప్పుడు వీళ్ళు చూసి ఎంతో ఆనందపడ్డారంట. ఆనందపడి ఆ యొక్క ఏలియా, మోషేను చూసి వాళ్ళెంతో మహదానందం పొందారంట, ఎంతో పారవస్యం పొందారంట. ఆ మహిమ దర్శనములో ప్రకాశమానమైనటువంటి ఒక తండ్రి యొక్క స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి. ఇక్కడ పేతురు చెప్తున్నాడు. పేతురు చెప్పినటువంటి మాటకు వెంటనే తండ్రి ఏం మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఎవరు మాట వినాలంట? కుమారుని యొక్క మాట వినండి. పేతురు అక్కడ తొందరగా అంటున్నాడు, ప్రభువా నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల నేను కడతాను అని అన్నప్పుడు వెంటనే తండ్రి అక్కడ ఆయన స్వరాన్ని,
ఆ యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి ధన్యత ఎవరికి వచ్చింది? ఆ ముగ్గురు శిష్యులకు వచ్చింది. వాళ్ళని అంతరంగ శిష్యులు అంటారు. దావీదును దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు అంటే ఆయన హృదయానికి నచ్చినటువంటి, ఆయన హృదయానికి అతుక్కున్నటువంటి, ఆయన హృదయ యొక్క తలంపులను మరి దావీదు యొక్క ఆలోచనలు కలిసి అతను నా హృదయానుసారుడు. మరి ఈ ముగ్గురు యేసు ప్రభుకి ఎలా ఉండారంట? అంతరంగ శిష్యులు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా సరే వీరు ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. వీళ్ళు ముగ్గురినే ఎంట పెట్టుకొని వెళ్తున్నారు. ఈ రూపాంతర అనుభవము ఎవరు చూడగలిగినారు అని అంటే, ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువును అత్తుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను వింటారో, ఎవరైతే ఆ మాటల ప్రకారంగా నడుస్తారో, ఎవరైతే ఆయన యొక్క అడుగు జాడల్లో ఉంటారో, ఎవరైతే ఆయన హృదయానికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, వారు మాత్రమే ఆ యొక్క దివ్య దర్శనాన్ని చూడగలిగినటువంటి ధన్యత, భాగ్యం అనేది వారు పొందుకుంటారు అని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ముఖం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖ రూపం మారిందంట. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ముఖ రూపం మారాలి. మన యొక్క వస్త్రములు వెలుగు వలె తెల్లని అవ్వాలి. ఎందుకంటే వెలుగునే వస్త్రంగా ధరించుకున్నటువంటి దేవుణ్ణి మనము ధరించుకున్నాము. యేసుక్రీస్తును వస్త్రముగా మీరు ధరించుకోవాలా అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతున్నది. కాబట్టి యేసుక్రీస్తును మనం ధరించుకోవాలా. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో ఆ వెలుగును మనం ధరించుకున్నట్టే. మనం ప్రార్థన చేసేటప్పుడు నిజంగా నువ్వు ఆ రూపాంతర కొండ ఎక్కాల. ఆ రూపాంతర కొండ ఎక్కినప్పుడు దేవునికి అతి సమీపముగా వెళ్ళి ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చూడగలిగినటువంటి ధన్యత మనము పొందుకునేటటువంటి భాగ్యము కలిగి ఉంటాము. అంటే మనం ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలా, వాక్యం చదివేటటువంటి వారముగా ఉండాలా, తండ్రి యొక్క స్వరాన్ని వినగలిగేటటువంటి వారముగా ఉండాలా. ఆయన మెల్లనైన స్వరముతో మనల్ని పిలిచినప్పుడు ఆ స్వరాన్ని మనం వినగలిగినటువంటి జ్ఞానము, మెలకువ, ప్రార్థన, వాక్యం అనేది మనలో ఉండాలా. ఆ మహిమను మనము చూడగలగాల. ఆ మహిమ దర్శనాన్ని మనం చూడగలగాల. ఎప్పుడైతే ఆ మహిమ దర్శనం మనం చూడాలనుకుంటామో ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనము అంగీకరించి ఆ మాటల ప్రకారంగా నడుచుకున్నప్పుడే ఆ మహిమ దర్శనాన్ని మనము చూడగలము. ఆ మహిమలో తండ్రి యొక్క స్వరాన్ని మనము వినగలము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనము ఆయన ప్రియ బిడ్డలుగా ఉండాలా, ఆయన ప్రియ కుమారులుగా మనం ఉండాలా, ఆయనకి నచ్చినటువంటి బిడ్డలుగా, ప్రియమైనటువంటి బిడ్డలుగా, ప్రియమైనటువంటి స్తుతులుగా, ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలా. అలాంటి అనుభవం అనేది, అలాంటి మరి తండ్రి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ గొప్ప బహుమానము, ఆ గొప్ప గిఫ్ట్ మనకు రావాలంటే మనము దేవునికి ఎంత సమీపంగా ఉండాలో, ఎంత దగ్గరగా ఉండాలో, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలో, ఎంత వాక్యములో మనము దేవుణ్ణి మనము నిత్యము కూడా చూడగలిగేటటువంటి ధన్యత మన కన్నులకి మనము కలిగించుకోవాలి. మన కన్నులను మనము పవిత్రపరచుకోవాలి. వాక్యము చదువుతుంటే నీ కన్నులను పవిత్రపరుస్తాడు దేవుడు. శుద్ధీకరించుము హిమము వలె, శుద్ధీకరించు నీ రక్తములో, శుద్ధీకరించుము హిమము వలె యేసు, శుద్ధీకరించు నీ రక్తములో, నీ వలె ఉండుటకు నీ వలె మార్చుటకు, నీ వలె ఉండుటకు నీ వలె మార్చుటకు,
రక్తము హిమమువలే యేసు శుద్ధీకరించుము రక్తములో శుద్ధీకరించుము హిమమువలే. ఆయన రక్తములో మనము శుద్ధీకరించబడాలా, ఆయన వాక్యములో మనము శుద్ధీకరించబడాలా. ఇలా రూపాంతర కొండ మీద దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క మహిమతో ఆ మహనీయులు చూసినటువంటి ఆ యొక్క పారవస్యములో, మహదానందములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువు, అదేవిధంగా ఆ రూపాంతర కొండ కింద ఉన్నటువంటి శిష్యుల వైపు చూద్దాము. లూకాసు వార్త 9వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. రూపాంతర కొండ మీద యేసు ప్రభువు ఆ ముగ్గురు శిష్యులు ఏదైతే చూశారో ఆ మహిమ దర్శనాన్ని, ఆ మహిమ తండ్రి యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి మరి వారు ఆనందపడ్డారు. అక్కడ వారు తండ్రి యొక్క స్వరాన్ని విని మోషేతో ఏలియాతో వాళ్ళు ఎంతో ఆ మహిమలో వాళ్ళు పారవస్యం పొందారు. కానీ జరగబోయే వాటినన్నిటినీ కూడా వారు ప్రభువైనటువంటి యేసయ్యకి తెలియజేసినట్లుగా అవన్నీ కూడా వాళ్ళు దృశ్యపరంగా చూసి మైమరచి వాళ్ళు పునీతులైనట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా రూపాంతర కొండ కింద ఉన్నటువంటి శిష్యుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. మరునాడు అంటే ఆ రూపాంతర కొండ మీద లూకాసు వార్త 9వ అధ్యాయం 37వ వచనము. ఆ రూపాంతర కొండ మీద ప్రభువైనటువంటి యేసు క్రీస్తు రూపాంతరం చెంది ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెలుపు అయినాయి. ఆ మహిమ దర్శనాన్ని చూపించి మరి చూడగలిగినటువంటి ధన్యత మరి ఆ శిష్యులకు కలిగింది. మరి కొండ కింద ఉన్నటువంటి శిష్యుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు ఎవరు? ప్రభువు మరి ఈ ముగ్గురు శిష్యులు ఆ కొండ దిగి కిందకు వచ్చినప్పుడు ఆ కొండ కింద జరుగుతున్నటువంటి సన్నివేశం ఇదిగో ఆ జనసమూహము ఒకడు బోధకుడా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వానిని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేసి నురుగు కారునట్టు విలవిలలాడించు గాయపరుచు వదిలి వదలకుండా ఉండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదు. వారి చేత కాలేదని మొరపెట్టుకున్నాడంట. వారి చేత ఎందుకు కాలేదు? ఆ యొక్క దయ్యంతో వాళ్ళు పెనుగులాడుతున్నారంట. ఆ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారంట. మరి కింద ప్రభువైనటువంటి యేసయ్య ఒక మాట అంటున్నాడు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును. గట్టిగానే వారికి ఏమిస్తున్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు. మూర్ఖతరము వారులారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని నేను సహిస్తాను. అంటే ప్రభువుతో కూడా ఉంటున్నారు కానీ, ప్రభువుతో కూడా తిరుగుతున్నారు కానీ, ప్రభువుతో కూడా తిరుగుతూ ఆయన మాటలు వింటున్నారే కానీ ఒక్కటి కూడా వారి చెవికి ఎక్కటం లేదు. వాళ్ళ హృదయంలోనికి వాళ్ళు తీసుకోవటం లేదు. వాళ్ళల్లో ఏమి లేదంట? విశ్వాసము లేదు, ప్రార్థన లేదు, ప్రార్థించే శక్తి లేదు, విశ్వాసం అనే బలము లేదు, ప్రార్థన బలము లేదు, వాక్య బలము లేదు. మరి అపవాది ఎలా వారికి లొంగుతాడు? ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? వాక్యానికి లోబడు, అపవాదిని ఎదిరించు, వాడిని ఎద్దరుని పారిపోతాడు అంటున్నాడు. మరి ఇక్కడ అపవాదితో పెనుగులాడుతున్నారంట. అది కుమారుని యొక్క తండ్రి వచ్చి ప్రభువుకి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట. నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాను, వారు దాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. అంటే వారిలో ఏమి లేదంట?
అపవాదిని ఎదిరించేటటువంటి శక్తి లేదు, అపవాదిని జయించేటటువంటి శక్తి లేదు. అంటే వారిలో విశ్వాసము లేదు, ప్రార్థన లేదు, ప్రార్థన బలము లేదు. అపవాదిని ఎదిరించాలంటే వాక్యానికి లోబడాల, వాక్యానికి లోబడాలా. వాక్యాన్ని మనము దినదినము కూడా ధ్యానం చేయాలా. ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలా, ఆ వాక్యంలో ఉన్నటువంటి నీతిని మనం గ్రహించాలా. ప్రార్థన చేయాలా. ప్రార్థన ద్వారా ఇది దేని ద్వారా పోతుంది అని అంటే ప్రార్థన ద్వారా పోతుంది. అది వారిలో ఏమి లేదంట, విశ్వాసము లేదు, ప్రార్థన లేదు, ప్రార్థన బలము లేదు, విశ్వాసము లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహింతును అని వెంటనే నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. కనుక ఎటువంటి శక్తి కలిగినటువంటి అపవాది కుయుక్తిని కూడా జయించే శక్తి సామర్థ్యత ఎవరి దగ్గర ఉందంట? యేసు ప్రభువు దగ్గర ఉంది. ఆయనకి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. మరి ఆయనతో ఉన్నటువంటి మరి శిష్యులు ఎందుకు చేయలేకపోయినారు? అప్పుడు అందరూ అన్నారు, అక్కడ ఏమన్నారు? గనుక అందరూ దేవుని మహత్యమును చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ శిష్యులు ఏమనుకుంటున్నారంట? లోపల బాధపడతా ఉన్నారు. లోపల వాళ్ళు చాలా సంకటపడుతూ, అయ్యో నేనెందుకు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయినాం, మేమెందుకు ఈ కార్యాన్ని చేయించలేకపోయినాం, ఎందుకు అసలు ఏంటి కారణమేంది, అసలు మేమెందుకు జయించలేకపోయినాము అని వాళ్ళు సందిగ్ధంలో పడిపోయి వాళ్ళు అదే ఆలోచనతో ఉన్నప్పుడు అదే మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలనే. ఇలాంటి కఠినమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు ఏటి వల్ల పోతాయి అని అంటే ఒక ప్రార్థన ద్వారానే పోతాయి. ఆ ప్రార్థన అంటే ఏం చెప్పాడు కింద దానికి? ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన ద్వారా ఇవి విడిపించబడతాయి అని అంటే ఒక ఉపవాస ప్రార్థన ద్వారానే వీటి నుంచి మనము జయించబడతాము, వీటిని మనము విడిపించగలము. అంటే మనలో ఉపవాస ప్రార్థన అనేది ఉండాలి. మీలో ఏమి లేదంటున్నాడు? మీలో ప్రార్థన లేదు, మీలో విశ్వాసం లేదు, మీలో ఆ శక్తి లేదు. కాబట్టి మరి ఆ దయ్యమును వదలగొట్టలేకపోయినారు. ఆ దయ్యాన్ని వదలగొట్టాలంటే, అలాంటి జటిలమైన సమస్యలు పోవాలంటే, కఠినమైన సమస్యలు పోవాలంటే ప్రార్థన ద్వారానే, అది ఉపవాస ప్రార్థన ద్వారానే దాన్ని జయించవచ్చు అని ఇక్కడ మరి శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ కొండ దిగి ఆయన వచ్చి ఆ పవిత్రాత్మను వెళ్ళగొట్టి మరి ఆ యొక్క కుమారుణ్ణి ఆ తండ్రి చేతికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న గుంపులుగా, కొద్ది మందిగా, ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి, ఒక్క మనసుతో, ఒక్క ఆత్మతో, ఒక్క హృదయంతో అందరూ కూడా మరి అక్కడ కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యం అనేది జరుగుతుంది. మరి కొండ మీద దేవుని యొక్క దర్శనాన్ని చూసినటువంటి వారిలో ఏముందంట? వారిలో ఐక్యత ఉన్నది, వారిలో మరి దేవుని యొక్క ప్రభావం ఉన్నది, దేవుని యొక్క వాక్యం ఉన్నది, దేవుని యొక్క అంతరంగములో వీళ్ళు
ఇమిడి ఉన్నారు కాబట్టే ఆ యొక్క దివ్య దర్శనాన్ని చూడగలిగినటువంటి భాగ్యము, ధన్యత అనేది వారికి కలిగింది. ఈ యొక్క ప్రార్థన లేనటువంటి వారి ద్వారా అపవాది విడిపించబడలేదు. కాబట్టి మీలో ఏమి లేదంటున్నాడు, మీలో ప్రార్థన లేదు, మీలో ప్రార్థన లేదు, మీలో విశ్వాసము లేదు, మీలో విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం అన్నాడు. విశ్వాసము కావాలా. విశ్వాసము లేకుండా దేవునికి మనము ఏ విధంగా కూడా ఇష్టంగా ఉండలేము. కాబట్టి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూడాలా. ఆయన వైపు చూసి మనము దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము చూడగలిగినటువంటి ధన్యతను మనము పొందుకోవాలా. ఎందుకంటే ఇలాంటి ప్రార్థనా గుంపులుగా చిన్న చిన్న కొద్ది మందిగా, ఒక 5గురు, ఒక 4గురు, ఒక 3గురు, ఒక 7గురు, ఇలా కొద్ది మందిగా మనము చేరి ప్రార్థన చేసినప్పుడు జీవిత సమస్యలు అనేటివి పరిష్కరించబడతాయి. జటిలమైన సమస్యలు అనేటివి పరిష్కరించబడతాయి. వ్యాధి బాధలు అనేటివి తొలగించబడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా విడుదల పొందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల ద్వారా మరి ఎంతో కాలంగా అది జటిలంగా ఉన్నటువంటి ఆ సమస్య మరి ఇలాంటి ప్రార్థనల ద్వారా జయించబడుతుంది. ఇలాంటి ప్రార్థనలు చేసినప్పుడు ఆత్మీయంగా బలపరచబడతాము, శారీరకంగా బలపరచబడతాము, మానసికంగా బలపరచబడతాము. దైవికమైన కృప, దైవికమైన జ్ఞానము, దైవికమైనటువంటి బలము మనం పొందుకొని దేవుని యొక్క కృపలో బలవంతులుగా మనము ముందుకు సాగేటటువంటి శక్తి, సామర్థ్యత ఎక్కడి నుంచి వస్తుందంటే ఇలాంటి ప్రార్థనల ద్వారా వస్తుంది. ఇలాంటి ప్రార్థనల ద్వారా, ఐక్యత కలిగినటువంటి ప్రార్థనల ద్వారా, ఏక మనస్సు కలిగినటువంటి ప్రార్థనల ద్వారా, చిన్న మందగా కూడి చేసేటటువంటి ప్రార్థనల ద్వారా, చిన్న గుంపులుగా చేరి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు, ఇది జరగదు అన్నటువంటి కార్యము కూడా జరిగించేటటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసయ్య. ఇది జరగదు, ఇది కాదు, ఇది బాగు కాదు, ఇది స్వస్థత కలగదు అని చెప్పినటువంటి సమస్యను కూడా దేవుడు స్వస్థపరిచేటటువంటి సామర్థ్యత ఉన్నటువంటి దేవునికి మనం మొరపెట్టినప్పుడు, ఏకభావంతో మొరపెట్టినప్పుడు, ఏక మనసుతో మొరపెట్టినప్పుడు, మనమందరము కూడా కూడి మనం మొరపెట్టినప్పుడు ఎటువంటి జీవిత సమస్యలైనా కూడా పరిష్కరించబడతాయంట. పరిష్కరించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మనము పేతురును చూద్దాము. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చూడము. 5-6 వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యల చేత బంధింపబడి సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన నిలిచి తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని అతడు అలాగు చేసిన తర్వాత దూత పై వస్త్రం పైన వేసుకొని రమ్మని అతనితో చెప్పెను.
ఈ యొక్క అద్భుతం ఎందుకు జరిగింది, ఈ అద్భుతం ఎలా జరిగింది అని అంటే, ముందేముంది ఇక్కడ, ముందేముందమ్మా, సంఘం. ఈ యొక్క ప్రార్థన, ఏ ప్రార్థన? సంఘ ప్రార్థన. అనేకులు కూడి ఆ యొక్క ఇంటిలో అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ద్వారా ఏం జరిగిందంట? పేతురు సంఖ్యలు విడిపించబడ్డాయి. అదేవిధంగా చెరసాల తలుపులు తెరవబడ్డాయంట. మరి పేతురు గారిని దేవదూత, ఆ దూత ఎక్కడికి తీసుకెళ్ళింది? ప్రార్థన చేసేటటువంటి స్థలానికి చేర్చింది. మరి ఎంత గొప్ప కార్యము దేని ద్వారా జరిగిందంటే, ఆ యొక్క గృహములో వాళ్ళందరూ కూడుకొని ఏక మనసుతో ప్రార్థన చేశారంట, అత్యాసక్తితో ప్రార్థన చేశారంట. జరిగి ఉన్నటువంటి ఆ సంభవాన్ని బట్టి, జరిగి ఉన్నటువంటి ఆ విపత్తును బట్టి వాళ్ళు దేవునికి మొరపెట్టారంట, దేవునికి ప్రార్థన చేశారంట, దేవుణ్ణి వేడుకున్నారంట. అలా ఇలా కాదమ్మా, అత్యాసక్తితో, భారమైన మనసుతో, వేదనకరమైనటువంటి మనసుతో నడిపిస్తున్నటువంటి నాయకుడిని చెరసాల్లో పెట్టారు, నడిపించేటటువంటి నాయకుడిని చెరసాల్లో పెట్టారు. మరి అలాంటప్పుడు ఆ సంఘ స్థితిగతులు ఎలా ఉంటాయి? ఆ సంఘంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంతో వేదనకరంగా, ఎంతో బాధతో, ఎంతో మరి కష్టముతో, భారముతో మరి వాళ్ళందరూ కూడా ఆ ఇంటిలో కూడుకొనంత అత్యాసక్తితో పేతురు నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? దైవ సన్నిధికి సరాసరికి వెళ్ళి అక్కడి నుంచి దూత పంపబడ్డాడంట. ఎక్కడి నుంచి? దేవుని యొక్క సముఖంలో నుండి దూత ఎక్కడికి పంపబడ్డాడు? చెరసాల దగ్గరికి పంపబడ్డాడంట. ఆ ప్రార్థన ఆ పేతురు యొక్క సంఖ్యలంట తెంపడానికి కారణమైందంట. ఆ ప్రార్థన ఆ చెరసాలను తెరవటానికి కారణమైందంట. మరి ఆ ప్రార్థన మరి పేతురు గారిని తీసుకొచ్చి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలానికి చేర్చిందంట. మరి మన ప్రార్థన ఎలా ఉన్నది? మన ప్రార్థన ఎలా ఉన్నది? ఎలాంటి అద్భుతం మన ప్రార్థనలో మనం చూడగలుగుతున్నాము? ఎలాంటి ఆశ్చర్య కార్యం మన ప్రార్థనలో మనం చూడగలుగుతున్నాము? వాళ్ళందరూ కూడా కూడి, వాళ్ళందరూ కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాన్ని జరిగించినాడంట, అద్భుతాన్ని జరిగించినాడంట దేవుడు. అద్భుతకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఆ గొప్ప విశేషాన్ని జరిగించి మరి ఆ ప్రార్థన చేస్తున్నటువంటి స్థలానికి పేతురు గారిని నడిపించినటువంటి ప్రార్థన, దేవుని యొక్క హృదయాన్ని కదిలించినటువంటి ప్రార్థన, దేవుని యొక్క సముఖంలోనికి చేర్చినటువంటి ప్రార్థన, దేవుని యొక్క సముఖంలో నుండి దూతను పంపబడ్డటువంటి ప్రార్థన ఈరోజు నీలో, నాలో, మనందరిలో అలాంటి ప్రార్థన. ఒక అద్భుతం మనం చూడాలా, ఒక ఆశ్చర్య కార్యాన్ని మనం చూడాలా. ప్రార్థన చేస్తున్నామంటే ఒక అద్భుతం మనం చూడగలగాల. ప్రార్థన అంటే ఇది దేని వలన పోతుంది? ఇది ఒక ప్రార్థన ద్వారా పోతుంది. ఏ ప్రార్థన ద్వారా పోతుంది అని అంటే అది ఉపవాస ప్రార్థన ద్వారా పోతుంది. ఈనాడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. ఆ ఉపవాసము ద్వారా దేన్ని పొందుకుంటున్నాము, దేన్ని జయిస్తున్నాము, దేన్ని సొంతం చేసుకుంటున్నాము. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాము? ఆత్మీయంగా బలపరచబడాలా, శారీరకంగా బలపరచబడాలా, మానసికంగా బలపరచబడాలా, దైవికమైన బలం పొందుకోవాలా, దైవికమైన కృప పొందుకోవాలయా, దైవికమైన జ్ఞానాన్ని పొందుకోవాలా, దైవికమైన బలాన్ని పొందుకొని మనం ముందుకు నడవాలని అంటే బలమైన ప్రార్థన యోధులుగా మారాలా, ఏకభావంతో ప్రార్థించేటటువంటి బిడ్డలుగా మారాలా. ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఐక్యముతో ప్రార్థన చేసి ఆ సమస్యను పరిష్కరించేటటువంటి స్థితికి దేవుని యొక్క సముఖంలోనికి ఆ ప్రార్థన వెళ్ళాల. జీవిత సమస్యలు పరిష్కరించబడతాయి.
ప్రాణ భయాలు అనేటివి తొలగించబడతాయి. అదేవిధంగా మనము దానియేలును చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో మనము చూసినట్లయితే అక్కడ ప్రాణ భయము, ప్రాణ భీతి, మరి జీవిత సమస్యలు అనేటివి తొలగించబడతాయి. అక్కడ రాజుగారు ఒక కలగన్నారు. 2వ అధ్యాయములో రాజుగారు ఒక కలగన్నారు. ఆ కళ రాజుగారు మర్చిపోయారు. స్వప్నంలో ఆయన కనినటువంటి ఆ స్వప్నం, ఆ కళ ఆయన మర్చిపోయినారు. ఏమి కలగన్నాడో మర్చిపోయినాడు. ఇప్పుడు ఆ కళను, ఆ కళ భావాన్ని చెప్పమని అందరినీ కూడా 7 చూడమ్మ, 7 చూడు, 7వ వచ్చింది చూడు. రాజు ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది. భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా నేను మరచి ఉండటం మీరు చూసి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకు ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితముగా గనుక కలను నాకు చెప్పుడి. అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? భూమి మీద ఏ మనుషుడును అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను కారడై విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇటు సంగతి లేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులను అందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చేశాడు. రాజుగారికి కళ వచ్చింది. ఆ కళ చెప్తే ఎవరైనా కూడా దాని భావాన్ని చెప్తారు. ఇప్పుడు నేను కలగన్నాను, ఆ కళ కని ఇదిగో ఈ కళ నాకు వచ్చింది, దాని భావం చెప్పమంటే ఎవరైనా కూడా చెప్పగలుగుతారు. మళ్ళీ కళ వచ్చి ఆ కళను మర్చిపోయి ఆ కళ నాకు తెలియదు, ఆ కళను నాకు వచ్చిన కళ మీరు చెప్పాలా, దాని భావాన్ని నాకు తెలియజేయాలన్నప్పుడు ఎవరికి సాధ్యమవుతుంది? ఇది వాళ్ళు అన్నారు, ఇది దేవతలకు తప్ప దేవదూతలకు తప్ప ఎవరికి కూడా సాధ్యం కాదు. దేవతల ఆత్మలు ఇక్కడ ఉన్నాయా? శరీరం మధ్య నివసించవు కదా అని వాళ్ళు ఖండితంగా చెప్పినప్పుడు వాళ్ళకి అత్యాగ్రహమునుంది. వారికి ఏమి చేశాడంట? వాళ్ళకి అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇక అది చెప్పలేము అన్నప్పుడు మరి అందరినీ కూడా చంపేయండి. అందరినీ కూడా ఈ కళను, ఈ కళ భావాన్ని చెప్పలేనటువంటి వారందరినీ కూడా చంపేయమని రాజుగారు ఆజ్ఞ జారీ చేసేశారు. ఇట్టి శాసనం బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారిలో ఎవరున్నారంట? వారిలో దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా. ఇప్పుడు జ్ఞానులందరూ కూడా చంపబడాల. వాళ్ళల్లో ఈ దానియేలు తన స్నేహితులు కూడా చంపబడాల. రాజుగారి ఆజ్ఞ ప్రకారము వీళ్ళు కూడా చంపబడాల. అప్పుడు దానియేలు
బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు సంరక్షకుల దేహ సంరక్షకుల అధిపతి అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాడంట. రాజు వద్ద నుండి జ్ఞానముతో వెళ్ళి మరి అర్యోకు దగ్గర మనవి చేశాడంట, అడిగాడంట. ఆ విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. ఏమని? రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును ఈ కల భావమును చెప్పుటకు తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. దయచేయమని రాజు దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మానవ మాత్రులంతా ఏం చెప్పారు? ఇది మానవులకు సాధ్యము కాదు. ఏ మనుషుడు, ఏ రాజు, ఏ అధికారి, ఎవరు కూడా ఈ యొక్క విషయం చెప్పాలంటే సాధ్యము కాదు. ఇది ఎవరు చెప్పగలుగుతారు? దేవతలు కాక శరీరులు ఎవరు కూడా చెప్పరు. మరి దేవతలు వచ్చి శరీరుల మధ్య నివాసం చేయరు కదా అని వాళ్ళు ఖండితంగా చెప్పేశారు. కానీ దానియేలు ఏం చేశాడంట? ఆ కళ భావాన్ని చెప్పడానికి రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. కొంత సమయాన్ని, కొంత వ్యవధి అడిగాడు. అడిగి సరాసరికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత 17వ వచనంలో చూద్దామమ్మా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. దానియేలు ఏడుకోవచ్చు కదా. దానియేలే దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుకోవచ్చు. అయ్యా, ఆ కళ భావాన్ని నాకు తెలియజేయని మరి దానియేలు ఒక్కడే వెళ్ళి అడగొచ్చు. మరి ఎందుకు అడగలేదు? మరి ఎందుకు ఇక్కడ స్నేహితులు ఎందుకు కావాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుని యొక్క మాట చెప్తుంది, ఈ భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేని నిమిత్తం ప్రార్థించినా దాన్ని నిశ్చయముగా వాళ్ళు పొందుకుంటారు అనే ఒక మాట మనం చూస్తున్నాం అన్నమాట. దేవుడు ఆ యొక్క ఇద్దరి మధ్య, ముగ్గురు మధ్యకి వచ్చి వారు అడిగిన వాటిని ఇస్తాడని, మనతో దేవుడు ఉన్నాడని. ఆనాడు మరి ఐగుప్తు దేశంలో నుంచి వారిని తీసుకుని వచ్చేటప్పుడు వారికి ఒక మాట చెప్పాడు, నేను మీ మధ్యన ఉంటాను, నా ఆత్మ మీ మధ్యన ఉంటుంది, మీరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యన నేను ఉంటాను అన్నాడు. ఇద్దరు ఏకీభవించి దేని నిమిత్తం ప్రార్థించిన దాన్ని నిశ్చయముగా పొందుకుంటారని చెప్పినటువంటి దేవుడు మరి ఈ యొక్క స్నేహితులు ముగ్గురితో కలిసి దేవుని యొక్క సముఖంలో ప్రార్థించాడు. స్నేహితులకి ఏం చెప్పాడు? సమస్య ఇలాంటిది, బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపాలని రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరి వచ్చినది. అందరూ కూడా చంపబడాలా, వారి ఇండ్లు పెంట కుప్పలుగా మార్చబడాలా, వాళ్ళు తుత్తునీలుగా మారిపోవాలా అని రాజుగారు ఆజ్ఞ ఇచ్చేశాడు. కాబట్టి ఆ జ్ఞానుల్లో మనము కూడా ఉన్నాం కాబట్టి మన దేవుడు సజీవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు అద్భుతాన్ని జరిగించే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించే దేవుడు, జ్ఞానానికి మూలమైనటువంటి దేవుడు. జ్ఞానాధారము ఆయనే, బలము ఆయనదే, జ్ఞానము ఆయనదే, ప్రభావము ఆయనదే. కాబట్టి బలమైనటువంటి దేవుని యొక్క సముఖములో మనము వేడుకుందాము. మనతో పాటు ఈ యొక్క జ్ఞానులందరూ కూడా బ్రతికించబడాలా, ఎవరు కూడా చంపబడకూడదు అని ఒక గొప్ప
నిర్ణయం తీసుకున్నాడంట దానియేలు ఆ నిర్ణయం తీసుకొచ్చి స్నేహితులకి ఎప్పుడైతే చెప్తాడో వాళ్ళు ఆ రాత్రంతా కూడా దేవుని యొక్క సముఖంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి వేడుకుంటారు. ఇది అసాధారణమైనటువంటి విషయము, ఇది మానవ మాత్రులు చెప్పలేనటువంటి విషయము, ఇది దేవుడు మాత్రమే చెప్పగలిగినటువంటి విషయము, ఇది దేవుని ద్వారానే జరగవలసినటువంటి విషయము. కాబట్టి ఇది మనకు అసాధ్యము, ఇది దేవునికి సాధ్యము అని దేవుని యొక్క సముఖములో మోకరించి వాళ్ళు ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కళను, ఆ కళ భావాన్ని వారికి తెలియజేసినట్లుగా మనము రాత్రి యందు దర్శనము చేత 23 చూడమ్మా. మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచున్నాను కనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు. నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము. నేను ఆ కళ భావమును రాజునకు తెలియజేసేదను. నువ్వు చంపొద్దు. రాజుగారు ఆజ్ఞించారు కదా, బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపమని రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరి వచ్చింది కదా, ఇప్పుడు వారిని చంపొద్దు. మరి చావునకై పట్టబడ్డ వారిని ఎవరు విడిపిస్తారు? చావునకై జోగుతున్న వారిని ఎవరు విడిపిస్తారు? బాధలతో, కష్టములతో, కన్నీళ్లతో, వ్యతలతో బాధపడుతున్నటువంటి వారిని ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడుతారు? వారి నిమిత్తం ఎవరు మొరపెట్టుకుంటారు? వారి నిమిత్తం ఎవరు అంగలారుస్తారు? వారి నిమిత్తం ఎవరు ప్రార్థన చేస్తారు అని అంటే ఇక్కడ దానియేలు మరి ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా బ్రతికించటానికి దేవుని యొక్క సముఖములో తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ఒక్కరే ప్రార్థన చేయొచ్చు కదా, దానియేలు ఒక్కరే ప్రార్థన చేయొచ్చు కదా. మరి ఎందుకు సహాయం కోరుకున్నాడు? ఎందుకు స్నేహితుల యొక్క సహాయం కోరుకున్నారు? ఎప్పుడైతే చిన్న గుంపుగా చేరతామో, చిన్న మందగా చేరతామో, అప్పుడు దేవుని యొక్క మహాకృప అనేది అక్కడ ఉంటుంది. దేవుని యొక్క మహాకృప అనేది అక్కడ ఆవరిస్తుందంట. దేవుని యొక్క ఆత్మ అక్కడ ప్రజ్వలిల్లుతుందంట. దేవుని యొక్క కరుణా హస్తం అనేది అక్కడికి వచ్చేస్తుంది. అందుకే 2-3 ఎందుకు కూడమన్నాడు? గుంపుగా ఎందుకు కూడి ప్రార్థన చేశారు? 3 యేసు ప్రభు ఎందుకు అక్కడికి తీసుకొని వెళ్ళాడు? ఆ రూపాంతర కొండ మీదకి మరి పేతురు గారిని, యాకోబును, యోహాన్ని ఎందుకు తీసుకెళ్ళాడు? ఆ మహిమ దర్శనం ఎందుకు చూడగలిగినారు? అక్కడున్నటువంటి ఆ కృప ఏమిటి? ఆ బలము ఏమిటి? ప్రార్థన. దేవుని యొక్క మాట, ఆయన మాట శక్తివంతమైనది, ఆయన మాట బలమైనది. ఈయన మాట వినండి, ఈయన మాట వినండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినండి. దేవుని మాట విన్నా ఎవరైనా కూడా సరే ఆనందంగా ఉంటారు. దేవుని మాట విన్నవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు, ఆనందముతో ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి జీవం అనేది వారిలోకి వస్తుంది. ప్రార్థన బలం అనేది వారిలో నింపబడతాది. ఇతరుల కొరకు మనం ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి. మరి ఆ జ్ఞానులందరూ చనిపోతే నాకెందుకు అనుకోవచ్చు దానియేలు. ఆ జ్ఞానులు చంపబడితే నాకెందుకు అని అనుకోవచ్చు, కానీ అనుకోలేదు. అనుకోకుండా మరి అక్కడికి వెళ్ళి జ్ఞానయుక్తముగా మాట్లాడాడంట. ఎంత సవనీయంగా మాట్లాడాడంట, ఎంత తగ్గించుకొని, అయ్యా ఈ ఆజ్ఞ ఎందుకయ్యా ఇంత త్వరితముగా బయలుదేరింది?
అయ్యో రాజుగారి దగ్గరకు నన్ను తీసుకెళ్ళయ్యా, నేను కొంత వ్యవధిని అడుగుతాను, కొంత సమయాన్ని అడుగుతాను, ఆ కళ భావాన్ని, ఆ కళను నేను చెప్పడానికి నేను రాజుగారి దగ్గరకు వస్తానని చెప్పినప్పుడు మరి ఆయనలో ఏముందంట? ఆయనలో ఏముందంట? దైవ కృప. దైవ కృప ఉంది. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి దానియేలు మరి ఆ జ్ఞానులందరి నిమిత్తం అంట ప్రార్థించి ఆ యొక్క దేవుని యొక్క సముఖములో ఆ కళను, ఆ కళ భావాన్ని తెలుసుకొని పోయి రాజుగారికంట తెలియజేశాడు. తెలియజేసినప్పుడు 46వ వచనం చూడమ్మా, 46వ వచనం చూడు. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. మన దేవుడు మర్మములను బయలుపరచువాడు. ఏమన్నాడు? దానియేలు నీ దేవుణ్ణి చూపించగలుగుతున్నావా? దానియేలు బబులోను దేశంలో తన యొక్క దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను చూపించగలిగినాడు. తన యొక్క దేవుని యొక్క పరమార్థాన్ని చూపించగలిగినాడు. నీ దేవుడు గొప్ప దేవుడు అని రాజుగారి నోట నుంచే పలికించగలిగినాడు. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడమ్మా? మరియు రాజు ఈ మర్మం బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువునై మర్మములను బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు దానియేలు ద్వారా ఎవరు బయలుపరచబడ్డారు? దేవుని యొక్క దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క గొప్పతనము. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు శక్తి సామర్థ్యం కలిగిన వాడు, నీ దేవుడు మర్మాలను బయలుపరిచేటటువంటి దేవుడు, రాజులకు ప్రభువు, ప్రభువులకు రాజు అని దానియేలు ద్వారా దేవుని యొక్క నామం అనేది బయలుపరచబడ్డది. ఎంతమంది కూడి ప్రార్థించారు అక్కడ? దానియేలుతో కూడా ఎంతమంది ఉన్నారంట? 3 స్నేహితులు ఉన్నారు. యేసు ప్రభుతో కూడా ఎంతమంది ఉన్నారంట అక్కడ? 3 శిష్యులు ఉన్నారంట. మరి పేతురు గారిని విడిపించేటప్పుడు ఆ యొక్క గృహంలో ఎంతమంది ఉన్నారంట? కొంతమంది చేరి ఉండారంట. అక్కడ చిన్న గుంపులుగా చేరి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి దైవికమైన బలమును పొందుకుంటామో మనము ఆలోచించాలా. ఇక్కడ ఎవరు మహింపరచబడతారు? నువ్వు కాదు, నేను కాదు. మనలో ఉన్న మన దేవుడు మహింపరచబడాలా. మన ద్వారా మన దేవుడు బయలుపరచబడాలా. మన ద్వారా మన దేవుడు అందరికీ కూడా తెలియజేయబడాలా. నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నువ్వు ప్రార్థించే నీ దేవుడు గొప్ప దేవుడు అని అందరి అన్యుల నోట పలికే విధంగా మన ప్రార్థనా జీవితం ఉండాలా. అదే ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగా బబులోను జ్ఞానులందరిలో ప్రధానిని గాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనక రాజుగారికి మనవి చేసుకున్నాడు. రాజు షద్రకు మేషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమిస్తున్నాడంట. ఎంత ధన్యత.
ఎంత భాగ్యం అది. ప్రార్థన ద్వారా ఎన్ని మహిమలు మనం చూడగలము, ఎన్ని గొప్ప కార్యాలు మనం చూడగలము. జ్ఞాన వివేకము కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవుని యొక్క సముఖములో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చూడగలము, ఆశ్చర్య కార్యాలు చూడగలము. నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పగలిగినటువంటి మాటలు అన్యుల ద్వారా మనము వినగలము. మరి మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము? కలిసి ప్రార్థించగలిగేటటువంటి బిడ్డలుగా మనం ఉండామా? ఐక్యముతో ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండామా? అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండామా? దేవుని యొక్క కృపను పొందుకునేటటువంటి బిడ్డలుగా మనం ఉండామా? దేవుని యొక్క నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మనం ఉండామా? దేవుని యొక్క నామం మన ద్వారా బయలుపరచబడేటటువంటి ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా మనం ఉన్నామా? దేవుడు ఏది కోరుకుంటున్నాడమ్మా? ప్రార్థనలో ప్రోత్సహిస్తున్నాడు. యేసయ్య ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తున్నాడు. ప్రార్థన చేయండి. శోధన జయించాలంటే ఆయుధము ప్రార్థన, మనకిచ్చిన ఆయుధము. యేసయ్య అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకునేటట్టు ఒక గడి అయినా మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎలాంటి శోధనలోనైనా, ఎలాంటి కష్టములోనైనా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కష్టాన్ని తొలగిస్తాడు. ఎంత బలహీనుడైనా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన గొప్ప ఫలాన్నిచ్చి ధైర్యపరిచి నిలబడతాడు. అందుకే మీరు శోధనలలో ప్రవేశించి మనకు గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు. శోధన జయించాలంటే ప్రార్థన కావాలి నీకు, మోకాళ్ళ అనుభవం కావాలి నీకు. మోకరించేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలా. మోకాళ్ళ అనుభవాన్ని మనం కలిగి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థించారు, గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. పౌలు శీలలు ఆ చెరసాలలో ఏం చేశారమ్మ? వాళ్ళు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచారు, దేవుని యొక్క నామాన్ని మహింపరిచారు. అక్కడ ఏం జరిగిందంట? అద్భుతం జరిగింది. మహాభూకంపము. శరసాలు బ్రద్దలైపోయినాయి, పునాదులు బ్రద్దలైపోయినాయి. దేని ద్వారా? ప్రార్థన పాటల ద్వారా. ప్రార్థన పునాదులు కదిలించేటటువంటి ప్రార్థన, పాతాళం దద్దరిల్లేటటువంటి ప్రార్థన, అపవాది పరుగులెత్తేటటువంటి ప్రార్థన, అపవాది కేకలేసేటటువంటి ప్రార్థన. యేసయ్య ఏం చేశాడంట? ఆ యొక్క అపవిత్రాత్మ పట్టినటువంటి వాణిని యేసయ్య దగ్గరకు వస్తుంటే కేకలేసిందంట. నీ దగ్గరకు వస్తున్న కేకలేయాలా? నీలో ఆ ప్రార్థన, నీలో ఆ మహిమ, నీలో ఆ శక్తి ఉంటే అపవాది పరుగులెత్తుతుంది, పాతాళం దద్దరిల్లుతుంది, అపవాది శక్తులు కూల్చబడతాయి. అపవాది యొక్క ప్రభావం అంతా కూడా నేల కొరిగిపోతుంది. అది ఎటువంటి సమస్య అయినా, అది జటిలమైన సమస్య అయినా, అది జటిలమైనటువంటి పరిస్థితి అయినా కూడా సరే పరిష్కరించబడుతుంది ప్రార్థనలో. జీవిత సమస్యలైనా పరిష్కరించబడతాయి ప్రార్థనలో. చిన్న గుంపులుగా, ప్రార్థనా గుంపుగా చేరి ఒక 4-5 కూర్చొని ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు మీ మధ్యన నేను ఉంటానన్న దేవుడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడొద్దు. పేతురుని వాళ్ళందరూ కూడా ఆ దివ్య దర్శనాన్ని చూసి వాళ్ళు మూర్ఛల్లి పడిపోయినప్పుడు ప్రభువైనటువంటి యేసయ్య ఏం చెప్పాడు? లేవండి, భయపడొద్దు. ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, మనల్ని భయపడొద్దని చెప్పినటువంటి దేవుడు, మనకు తోడుగా ఉండి నడిపించేటటువంటి దేవుడు. మనలో ఏముండాలంట? మనలో ఏముండాలమ్మా? మనలో ఏముండాలా? ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉండాలా? ఏక మనస్సు కలిగి
గుంపులుగా చిన్న చిన్న గుంపులుగా చేరి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతాలు మనము చూడగలము. దానియేలు దేవుడు గొప్ప దేవుడు. దానియేలు నీ దేవుడు గొప్ప దేవుడయ్యా. మోషే నీ దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పగలిగినటువంటి స్థితి, సమర్థత, ప్రార్థన మనలో ఉండాలి. ప్రార్థించేటటువంటి స్థితి మనలో ఉండాలా. బలమైనటువంటి ప్రార్థన మనలో ఉండాలా. వాక్యానికి లోబడాలా. అపవాదిని ఎదిరించాలా. వాడు మీ ఎద్ద నుండి పారిపోతాడు. అది ఎటువంటి స్థితిగతులైనా పరిస్థితులైనా మార్చువాడు, మార్పు చెందించేవాడు దేవుడు. ఆయన మహిమ దర్శనాలు చూడాలంటే, ఆయన స్వరాన్ని వినాలంటే మోకాళ్ళేసి ప్రార్థించు. ప్రభువా నాతో మాట్లాడవా, నీ స్వరాన్ని నేను వినాలయ్యా, నీ ముఖాన్ని నేను చూడాలయ్యా, నీ దర్శనంలోనికి నన్ను నడిపించు ప్రభువా, నీ వాక్యపు వెలుగులోనికి నన్ను నడిపించయ్యా, నీ వాక్యపు దర్శనములో నేను నాయన నీ ముఖారవిందాన్ని చూసి నేను పరవశించాలయ్యా, మహదానందం పొందాలయ్యా, నీ స్వరాన్ని నేను వినాల ప్రభువా అని మోకాళ్ళేసి పట్టుదలతో దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసినప్పుడు సాధించుకుంటా ఉండేది ఏది కూడా లేదంట. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. అదే దేవుని నమ్మినటువంటి బిడ్డలకి కూడా అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యం. దేవుని నమ్మిన బిడ్డలకి సమస్తము కూడా సాధ్యము అని దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతున్నాము. కాబట్టి మనము దేవుణ్ణి చూడాలన్నా, దేవుని యొక్క కృపను పొందుకోవాలన్నా, దేవుని యొక్క చిత్తములో మనం నడవాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము దినదినము ధ్యానం చేయాలి. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే ధ్యానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారముగా, దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకునే వారముగా, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని జుర్రుకునేటటువంటి వారముగా, ఆ జుంటి తేనె దారల వంటి ఆ వాక్యాన్ని మనము భుజించే వారముగా, దినదినము దేవుని యొక్క వాక్యములో మనము నలిగే వారముగా, మన జీవితంలోనికి తీసుకునే వారముగా, మన జీవితంలో భద్రపరుచుకునే వారముగా, దినదినము అనుక్షణము దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుభవించాలా, ధ్యానం చేయాలా, ధ్యానించాలా, వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలా, ప్రార్థించాలా. అప్పుడు దైవికమైన బలాన్ని మనం పొందుకుంటాము. దైవికమైన కృపలో మనము వర్ధిల్లుతాము. దైవికమైన బలములో మనము వర్ధిల్లుతాము. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనము వర్ధిల్లి దేవుని యొక్క నామాన్ని మహింపరిచే బిడ్డలుగా అనేకులు నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు సమర్థత కలిగిన దేవుడు, నీ
దేవుడు, సమస్త కార్యములు చేయగలిగినటువంటి దేవుడు నీ దేవుడే. ఆది సంభూతుడు, ఆకాశ మహాకాశములో పట్టజాలినటువంటి దేవుడు, భూమి ఆకాశములను కలగజేసినటువంటి దేవుడు నీ దేవుడు గొప్ప దేవుడు అని అన్య జనుల నోట పలికించేటటువంటి వాక్కు మనము ధ్యానించి ఆ వాక్యపు వెలుగులో మనము నడిచి ప్రార్థించి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క దర్శనములు, దేవుని యొక్క మహిమ, ఆ మహిమలో మన ప్రతి అవసరతను తీర్చుకునేటటువంటి బిడ్డలుగా, అనేకులకు మార్గదర్శకులుగా, అనేకులను వెలిగించేటటువంటి ఒక దివిటీగా, ఒక మండుతున్నటువంటి కొరివిగా మనము అనేకులను వెలిగించేటటువంటి ఒక దీపముగా, అనేకులను దైవ సన్నిధికి తీసుకొచ్చేటటువంటి నక్షత్రాలుగా మనము వెలుగొంది దేవుని యొక్క నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఎవ్వరికీ లేనటువంటి ధన్యతను దేవుడు నీకు, నాకు, మనందరికీ ఇచ్చాడు. దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం, దేవుని యొక్క నామాన్ని ఘనపరుద్దాం. మన ద్వారా దేవుని నామం బయలుపరచబడాలా, మన ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడాలా, మన ద్వారా దేవుని యొక్క నామం ఘనపరచబడాలా, మన ద్వారా దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన మన ద్వారా ఏదైతే జరిగించాలని ఆయన ఇష్టపడి మనల్ని పిలుచుకొని ఆయన రక్తములో కడిగి తన బిడ్డలుగా చేసుకున్నాడో, ఆ సంకల్పం ఏమిటో, ఆ చిత్తం ఏమిటో, ఆ ఆలోచన ఏమిటో, ఆ ప్రణాళిక ఏమిటో అవన్నీ కూడా మన పట్ల ఆయన బయలుపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వాటన్నిటిని నువ్వు ఎరగాలంటే, వాటన్నిటిని నువ్వు తెలుసుకోవాలంటే మోకాళ్ళేసి ప్రార్థించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించు, వాక్యములో ఉన్న వెలుగును నీ యొక్క జీవితంలోనికి తీసుకో. అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ ద్వారా అనేకులు బాగుపడతారు, నీ ద్వారా అనేకులు దేవుని యొక్క సముఖంలోనికి, దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి, దేవుని యొక్క ప్రకాశమైనటువంటి ఆ వెలుగులోనికి నడిపించబడడానికి నువ్వు ఒక నక్షత్రముగా మార్చబడతావు. అటువంటి కృప దేవుడు మరి మనందరికీ కూడా ఇవ్వాలని, వాక్యమైన బిడ్డలందరికీ కూడా ఇవ్వాలని మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రభువా నీ ప్రార్థనలో నేను గడపాలయ్యా, నీ వాక్యములో నేను నాయన నిత్యము కూడా నాయన నేను నా తండ్రి ధరించాలయ్యా. నీ వాక్యపు వెలుగులో నా తండ్రి నా రహస్య పాపాలు కనబడాలి ప్రభువా. నా తప్పిదాలన్నీ కూడా నాయన నీ వాక్యములో నేను చూసుకొని సరి చేసుకునే దానికి సహాయం చేయాలి ప్రభువా. దావీదన్నట్టుగా ఏ పాపము కూడా నన్ను నేలకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను ప్రభువా అంటున్నాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చేయకుండా ఆ వాక్యమే మనకు మార్గంగా నడిపించే ఒక దీపంగా మన త్రోవకి ఉండాలని అందరము కూడా ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుకుందాం, ఎలుగెత్తి దేవుణ్ణి అడుగుదాము. స్తోత్రము నాయన పరిశుద్ధుడా, హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం నాయన. అయ్యా నీకు స్తోత్రము నా తండ్రి, నా దేవా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభువా మీరు ఎంతగానో కృపనిచ్చారయ్యా. నీ కృపనిచ్చి నాయన మమ్మల్ని నడిపించారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చిన మాటలు నా తండ్రి నాయన మా జీవితంలో నాయన భద్రం చేసుకుని నా తండ్రి అయ్యా 30 60 100 ఫలించేదానికి నాయన నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. పడిపోయిన మా జీవితాలను కట్టండి ప్రభువా. పడిపోయిన దావీదు గుడారమును కట్టిన దేవుడా అయ్యా, పడిపోయిన మా బలిపీఠాలను కట్టండి ప్రభువా. పడిపోయిన మా ప్రార్థన బలిపీఠాలను కట్టండి అయ్యా. పడిపోయిన మా ఆత్మీయ జీవితాలను కట్టండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు నాయన.
కట్టువాడవు నీవే నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయగలిగిన దేవుడు నువ్వే నాయన, నీకు స్తోత్రాలయ్యా. నీ మహిమలో మా ప్రతి అవసరాన్ని తీరుస్తానని చెప్పిన దేవుడు నాయన తండ్రి. అయ్యా నీ మహిమ దర్శనాన్ని నాయన అయ్యా చూడగలిగేటటువంటి ధన్యతను నాయన అయ్యా నీ శిష్యులకు దయచేసిన దేవుడు నా ప్రభువా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నాయన నీ ముఖము నాయన మారిందయ్యా, నీ ముఖ కవళికలు మారాయ్యా, సూర్యుని వలె ప్రకాశించిందయ్యా తండ్రి. నీ యొక్క వస్త్రముల వెలుగు వలె ప్రకాశవంతంగా మారాయి ప్రభువా. ఆ యొక్క దివ్య దర్శనములోనికి నా తండ్రి మోషే ఏలియా వచ్చి నీతో మాట్లాడినప్పుడు నా తండ్రి నీ శిష్యులు చూసి నాయన పరవశించి నా తండ్రి మూర్చెల్లినారు నా ప్రభువా. అయ్యా అయ్యా తండ్రి, నిన్ను చూడగలిగినటువంటి కన్నులను మాకు ఇవ్వండి ప్రభువా. నిన్ను స్తుతించే నాలుకను మాకు ఇవ్వండి ప్రభువా. నిన్ను ధ్యానించే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. నీ నివాసముగా ఈ హృదయాన్ని మీరు చేసుకోనండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కనికరించండి అయ్యా, కరుణించండి ప్రభువా. నీ వాక్యపు వెలుగులో మా రహస్య పాపములన్నీ కూడా కడగమని నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి ప్రభువా. వాటన్నిటినీ శుద్ధి చేయండి అయ్యా, శుద్ధీకరించండి అయ్యా. నీ రక్తముతో శుద్ధీకరించు నాయన. హిమము వలె మార్చండి ప్రభువా. మీ పాపములు అయ్యా రక్తము వలె ఎరుపైన హిమము కంటే తెలుపుగా చేస్తానన్నావయ్యా. మీ పాపములు కెంపు వలె ఎరుపైన నేను గొర్రె బొచ్చుకంత తెలుపుగా చేస్తానన్నావు ప్రభువా. నీకు స్తోత్రం నాయన. ఈ సోపుతో మమ్మల్ని కడగండి అయ్యా. నీ వాక్యమనే ఈ సోపుతో మమ్మల్ని కడగండి ప్రభువా. పరిశుద్ధపరచు నాయన, పవిత్రపరచు నాయన తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ యొక్క నా తండ్రి నాయన అయ్యా సమయమందు నా ప్రభువా మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా స్థితిగతులను మార్చే దేవుడు నా తండ్రి నాయన. మా బ్రతుకును మార్చగలిగిన దేవుడు నాయన అయ్యా. మా తలంపులు మార్చగలిగిన దేవుడు నాయన. నీకు ఇష్టమైన రీతిలో, నీకు ఇష్టమైన మార్గములో, నీకు ఇష్టమైన స్థితిలోనికి నాయన మమ్మల్ని నడిపించు తండ్రి. నీకు స్తోత్రం. మా స్వనీతి మాటలు వద్దయ్యా, మా సొంత జ్ఞానం వద్దయ్యా, మా తెలివితేటలు వద్దు నాయన. నీ జ్ఞానం మాకు కావాలయ్యా. అయ్యా నీ తలంపులు మాకు కావాలయ్యా. అయ్యా అయ్యా నీ చిత్తములో నడవాల ప్రభువా. నీ మాటల వరబడిలో మేము ఉండాలయ్యా. అయ్యా నీ చిత్తానికి నాయన మమ్మల్ని మేము అప్పచెప్పుకునే వారముగా ఉండాలి ప్రభువా. ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్నవారు బండ మీద తన పునాదిని వేసుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని. వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వీచా ఇంటి మీద కొట్టినా దానికి ఎటువంటి ప్రమాదము రాదని చెప్పిన దేవుడు నా తండ్రి. నీ మాటలతో మా జీవితాలను కట్టుకునే వారముగా నాయన, నీ బండ మీద పునాది వేసుకునే వారముగా నాయన, మా గోడలు పటిష్టంగా ఉండటానికి నాయన అయ్యా, పునాదులు పటిష్టంగా ఉండటానికి నాయన. ఇల్లు నిలబడాలంటే పునాదులు పటిష్టంగా ఉండాలయ్యా తండ్రి. పునాదులు వేయండి ప్రభువా. అయ్యా మీరు కట్టండి స్వామి. మీరు కట్టిన ఇల్లు నా తండ్రి నాయన ఎప్పటికీ పడిపోవు నా తండ్రి. మేము కట్టను ఉద్దేశించిన ఇల్లు నా తండ్రి ఏ పాటివి నా ప్రభువా. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే కదా నాయన. యెహోవా పట్టణమును కాపాడకపోతే దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థమే కదా నా తండ్రి. కావలివాడా కాయండి ప్రభువా. అయ్యా నీ ఆజ్ఞ లేకుండా నాయన ఏది జరగదు నా ప్రభువా. నీ కంచె దాటగా నాయన శత్రువుకు సాధ్యమవుదు నా ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు. సహాయము చేయండి నాయన, కనికరించండి ప్రభువా. ఏ రీతిగా నడవాలో నేర్పించు నాయన, ఏ రీతిగా మాట్లాడాలో నేర్పించు నాయన, ఏ రీతిగా ఉండాలో నేర్పించు నాయన. సమస్తమును కూడా నాయన మాకు బోధించు నాయన, మాకు నేర్పించు నాయన, మమ్మల్ని నడిపించు నాయన. నీ కృపకు నాయన పాత్రులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. మా బిడ్డలైన వారందరినీ కాపాడు నాయన. మా యవన బిడ్డలను కాపాడండి తండ్రి. మా యవన స్త్రీలను కాపాడండి ప్రభువా. నీకు స్తోత్రం. మా పరిచర్యనంతటినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా సేవకులను దీవించి ఆశీర్వదించిన ఆయన వారి పరిచర్యనంతటినీ కూడా నాయన నీ కృపతో నాయన హెచ్చించండి అయ్యా.
నాయన ప్రతి సేవకుడిని సేవకురాలని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ప్రతి సంఘముని చేతులకు అప్పచెప్తున్నాను నాయన. నీ విశ్వాస గృహానికి చేరిన ప్రతి బిడ్డని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. మా దేశము నాయన, మా రాష్ట్రము నా తండ్రి, మా జిల్లా నాయన, మా పట్టణము నా తండ్రి, మా గ్రామాన్ని నీ చేతులకు అప్పచెప్పుకున్నామయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. సహాయము చేయండి అయ్యా. బూదిగంత నివాసులందరినీ కాపాడు నాయన. నీ వైపు చూస్తే రక్షణ పొందమన్నావు తండ్రి. దేవా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. రక్షించు దేవా. అయ్యా అయ్యా నాయన, ఇదిగో నా తండ్రి, వ్యాధులతో ఉన్న వారిని బట్టి నాయన ప్రార్థిస్తున్నాము నాయన. వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. ఆర్థికంగా చితికిపోయిన బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి సహాయం చేయండి ప్రభువా. వ్యాధి బాధలతో నాయన, కరువు కష్టాలతో నాయన, కన్నీటి వ్యతలతో నాయన బాధపడుతున్న ప్రతి బిడ్డని చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయి ప్రభువా నాయన. అయ్యా, ఏ యొక్క నాయన ఆదవర లేకుండా నాయన, దిక్కులు నాయన పిక్కటిల్లేటట్టుగా నాయన అంగలారుస్తున్న బిడ్డలు నా తండ్రి నాయన, దిక్కులు చూస్తున్న బిడ్డలు నా తండ్రి నాయన, సహాయం కొరకు అర్థిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి ప్రభువా. కనికరించండి అయ్యా. కరుణించు నాయన తండ్రి. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. దూరంగా చదువుతున్న బిడ్డలు నా తండ్రి నాయన నీ కృపకు అప్పచెప్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలను నాయన నీ కర్మలకు అప్పచెప్తున్నాం తండ్రి. వారి యొక్క రాకపోకలందు నాయన మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. వాహనాలు ప్రయాణంలో తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, సహాయం చేయండి అయ్యా. అందరినీ కాపాడు నాయన. అందరినీ నాయన నీ కృపలో కాచి భద్రపరచు దేవుడా. నీకు స్తోత్రాలు నాయన. సహాయం చేయండి ప్రభా నాయన. మా కుటుంబాలను రక్షించండి అయ్యా. మా రక్త సంబంధికులను రక్షించండి అయ్యా. ఏ విధము చేతనైనా కూడా నా ప్రభా నాయన ఈ సంవత్సరం కొన్ని ఆత్మలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. జాతి జనాలుగా రక్షించమని అడుగుతున్నాను ప్రభా నాయన. ఏ ఒక్క బిడ్డ నశించిపోకూడదయ్యా. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు నా తండ్రి నాయన. సహాయం చేసిన ఆయన నీ నామంలో ఎత్తిపట్టిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని గనపరచుకోమని నా తండ్రి. సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున నా తండ్రి, చిన్నవారిని పెద్దవారిని చేతులకు అప్పచెప్పుకుంటున్నా ప్రభా. నీ చిత్తములో నాయన సమస్తమైనటువంటి మేలులతో నాయన నింపిన ప్రభా. మా సంఘములన్నిటినీ కూడా నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన నీ కృపకు నాయన పాత్రులుగా చేసిన తండ్రి. నీ కృపలో నాయన అనేక ఆత్మల రక్షణార్థము కొరకు నాయన ప్రార్థించే బిడ్డలుగా నాయన ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క పాత్రగా, ఒక్కొక్క పనిముట్టుగా, ఒక్కొక్క ఆత్మగా, ఒక్కొక్క ప్రార్థన యోధునిగా నాయన మార్చిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నా తండ్రి. ఇమ్మట్టుకు మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన. ఇక ముందు కాలము కూడా మీరే మాకు తోడుగా ఉండి కాపాడమని తండ్రి. రోగశయ్య మీద పడి ఉన్న బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, నయము కాని జబ్బులతో, ప్రాణాంతకమైన వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో నాయన బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి. చెడు వ్యసనాలకు బానిసలైన తండ్రి, కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నటువంటి బిడ్డలు నా తండ్రి. అయ్యా, అట్టి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా, వారి కుటుంబాలను కట్టండి అయ్యా. ఆ చెడు వ్యసనాల నుండి నాయన వారిని విడిపించు నాయన. వారికి మంచి మార్గాన్ని చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. అయ్యా, నీ చిత్తములో నాయన ప్రతి బిడ్డని బాగు చేయండి. ప్రతి కుటుంబాన్ని బాగు చేయండి. ప్రతి గ్రామాన్ని బాగు చేయండి. ప్రతి పట్టణాన్ని బాగు చేయండి. ప్రతి నగరాన్ని బాగు చేయండి. ప్రతి దేశాన్ని బాగు చేయండి. ప్రపంచాన్ని బాగు చేసిన తండ్రి నాయన మీ నామములు ఎత్తిపట్టి మీ రాకడ కొరకు సిద్ధపరిచిన ఆయన సంసిద్ధతతో వెలిగే సిద్ధితో పెండ్లి కుమారుడా నిన్ను ఎదుర్కొనటానికి విడిది గదిలో వేచి ఉండే కృపా భాగ్యాన్ని నీ బిడ్డలైన వారందరికీ మాకు దయచేసిన ఆయన మీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించును. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.